ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ మెడికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ క్లస్టర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? తిరుపతిలో. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ IRRI ఇరి దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం గ్లోబల్ టాలెంట్ కాంపిటిటివ్ ర్యాంకింగ్స్లో భారత స్థానం ఎంత? 80వ స్థానం. 2019 జూలై 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2ను మోసుకెళ్లిన రాకెట్ ఏది? GSLV మార్క్ 3 M1 రాకెట్. 2019 జూలై 1న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్గా నియమితులైనది ఎవరు? ఆర్ముగం రాజరాజన్. ఏ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందించిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని జపాన్కు చెందిన కీబో మాడ్యూల్ ద్వారా కక్షలోకి చేరాయి? శ్రీలంక మరియు నేపాల్. అత్యంత అధునాతనమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే JL-3 ఖండాంతర క్షిపణి జూన్ 2న విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? చైనా దేశం. 2019 మే 22న సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్ను భారత్ యుద్ధ విమానం ద్వారా విజయవంతంగా పరీక్షించింది. సుకోయ్ యుద్ధ విమానం Su-30 MKI. ప్రపంచ ఇంటర్నెట్ కవరేజ్ కోసం 2019 మే 23న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఎన్నో ఉపగ్రహాలను ప్రయోగించింది? 60వ. 2019 ఏప్రిల్ 25న నాసా ప్రయోగించిన ఇన్సాట్ అంతరిక్ష నౌక ద్వారా అంగారకుడిపై కంపనాలను గుర్తించారు. అయితే ఈ కంపనాలకు ఏమని పేరు పెట్టారు? మార్టియన్ సోలార్ 128 కంపనాలు. ఇటీవల పెద్ద సంరక్షణకు ఉద్దేశించిన ఈ యాప్ను వెస్కో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసింది. వన్ బిగ్ ఫ్యామిలీ. 2019 ఏప్రిల్ 10న కృష్ణబిలం ఛాయాచిత్రాన్ని మొదటిసారిగా తీసిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ చెందిన పరిశోధకులు ఏ దేశానికి చెందినవారు? ఫ్రాన్స్ దేశానికి. చంద్రుడిపై కుప్పకూలిన వ్యోమనౌక బెరీసిట్ ఏ దేశానికి చెందినది? ఇజ్రాయెల్ దేశానికి. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 పరిశోధన పరికరాలు ఎన్ని ఉన్నాయి? 14 పరికరాలు. ఇస్రో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపై వీటిని పంపించింది: రోవర్, ఆర్బిటర్, ల్యాండర్లు. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ HSTDV అని మానవరహిత విమానాన్ని 2019 జూన్ 12న
ఏ దేశం ప్రయోగించింది? భారతదేశం. 2019 మారీ మేకర్ రిపోర్టర్ ద్వారా ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో. 2019 మే 27న విజయవంతంగా ఆకాశ్ 1S పరీక్షను బాలాసోర్ తీరం నుండి ప్రయోగించారు. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో. 2019 జనవరి 24న ఇస్రో PSLV C-44ను విజయవంతంగా ప్రయోగించింది. PSLV సిరీస్లో ఇది ఎన్నో ప్రయోగం? 46వ ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మానవ సంహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రాజెక్టును ఎప్పటిలోగా చేపట్టనున్నట్లు 2019 జనవరి 11న వెల్లడించారు? 2021 డిసెంబర్కి. 2018 డిసెంబర్ 7న దిసాంగ్ ఈ 4 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై ప్రయోగించిన దేశం ఏది? చైనా దేశం. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? పంజాబ్లో. 2019 ఫిబ్రవరి 26న షార్ట్ రేంజ్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAMను భారత్ ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించింది? ఒడిశా నుంచి. దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా ప్రయోగించిన GSAT-31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ఈ వాహక నౌక ద్వారా ప్రయోగించింది? ఏరియన్ 5 రాకెట్ VA-247. గర్భాశయ క్యాన్సర్ను గుర్తించి కృత్రిమం మీద AI పరికరాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? IIT ఢిల్లీ పరిశోధకులు. వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం మిషన్ శక్తి ప్రయోగాన్ని భారత రక్షణ శాఖ, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎప్పుడు ప్రయోగించింది? 2019 మార్చ్ 27న. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ భారత చాందీపూర్ సమీపంలో ఉన్న ఈ వేదిక ITR నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణి యొక్క మ్యాక్స్ వేగం ఎంత? 0.7. 2019 ఏప్రిల్ 1న PSLV C-45 ప్రయోగంలో భాగంగా ఎన్ని కిలోల బరువు కలిగిన ఉపగ్రహాన్ని భూమికి 748 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్షలోకి ప్రవేశపెట్టారు? 436 కిలోలు. 2018 నవంబర్ 29న PSLV C-43 రాకెట్ ద్వారా ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది? 31 ఉపగ్రహాలను. చంద్రుని చుట్టి వచ్చే తొలి పర్యాటకుడు పేరును అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 2018 సెప్టెంబర్ 18న ఎవరి పేరును ఖరారు చేసింది? యుసాక్
మెజావా.